వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఈ వీడియోలో మనం ఈ విధంగా టేబుల్ డిజైన్ చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా టేబుల్ తయారు చేయాలి అంటే ఎలా. సో నేను ఇక్కడ న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఫైల్లోకి వెళ్ళేసి న్యూ ప్రెస్ చేయండి, బ్లాంక్ డాక్యుమెంట్. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అనగానే మనకి న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలి కాబట్టి ఒకసారి చూడండి, దాన్ని మళ్ళీ అందులోకి వెళ్దాం. ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే టోటల్గా 11 కాలమ్స్ ఉన్నాయి. రోస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్లీ 12 రోస్ 11 కాలమ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్ తీసుకుంటున్నాను. మళ్ళీ మనం న్యూ ఫైల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టేబుల్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఇన్సర్ట్లోకి వెళ్తే టేబుల్. ఈ టేబుల్ మనకి ఎన్ని కావాలి, టోటల్గా 10 ఉన్నాయి ఇక్కడ మనకి. సో 10 అండ్ 12 కాలమ్స్, 12 రోస్ 10 కాలమ్స్ 10 వస్తున్నాయి ఇక్కడ మనకి. మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం, లేదా ఇన్సర్ట్ టేబుల్ డైరెక్ట్లీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్, కాలం అంటే నిలువు గీతలు, మనకి 11 అండ్ నెంబర్ ఆఫ్ రోస్ 12. ఓకే, టోటల్ వచ్చేసింది మనకి టేబుల్. కానీ ఇందులో డిజైన్స్ చేయాలి. సో డిజైన్స్ చేయాలని మనకి లేఅవుట్ ఆప్షన్ ఉంటుంది, లేఅవుట్ మెను. ఈ లేఅవుట్ మెనూలో చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇందులోనే. వ్యూ గ్రిడ్ లైన్స్, ప్రాపర్టీస్, డిలీట్, ఇన్సర్ట్ అబో, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్, స్ప్లిట్ సెల్స్, స్ప్లిట్ టేబుల్, ఆటో ఫిట్. సో ఇందులో కొన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకుందాం. సో మళ్ళీ టేబుల్కి వెళ్ళండి. మెయిన్ టేబుల్లో చూడండి పైన టోటల్గా బ్లాంక్ స్పేస్ ఉంది. సో దాని ఫస్ట్ రో అన్ని కూడా సెల్స్ అని కలిపి ఒకే సెల్ లా ఉంది. సో అదే విధంగా నేను ట్రై చేస్తున్నాను. ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. సెల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మెర్జ్ సెల్స్ అనండి. సో టోటల్ని అన్నీ కూడా ఒకటే సెల్ లాగా అయిపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్ కాలం కాకుండా సెకండ్ థర్డ్ కాలం ఒకటి, థర్డ్ ఫోర్త్ ఒకటి, ఫిఫ్త్ సిక్స్త్ ఒకటి, 6 7 ఆ విధంగా అంటే 2 కాలమ్స్ అనేవి కూడా ఒకటే కాలంగా చేశాడు. సో సేమ్ చేస్తున్నా ఇక్కడ కూడా నేను. ఈ రెండు సెల్ సెలెక్ట్ చేసుకోండి, మెర్జ్ అనండి, మెర్జ్ సెల్స్. మళ్ళీ సేమ్ మెర్జ్ సెల్స్, సేమ్ మెర్జ్ సెల్స్. సో ఇలా అన్నిటి కూడా ఇదే విధంగా మెర్జింగ్ చేయండి, మెర్జ్ సెల్స్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్లో చూడండి, ఇవి కూడా సీరియల్ లేవు, అవి కూడా జిగ్జాగ్గా ఉన్నాయి. చూద్దాం ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి రెండు రోస్ని కలిపి ఒకే రో చేశారు, అంటే ఒకే సెల్ లాగా. ఇక్కడ కూడా రెండు, ఇక్కడ కూడా రెండు సేమ్. ఈ రెండు సెల్స్ కలిపి ఒకే సెల్, రెండు సెల్స్ కలిపి ఒకే సెల్. సేమ్ నేను డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇవి రెండు సెల్స్ కలిపి ఒకే సెల్, బెడ్ సెల్స్. ఇవి కూడా రెండు సెల్స్ చేయాలి, బెడ్ సెల్స్, బెడ్ సెల్స్, బెడ్ సెల్స్ అండ్ బెడ్ సెల్స్. అండ్ సైజ్ ఎక్కువ ఉంది అక్కడ. ఇంకోటి చూడండి, ఇక్కడ ఈ సెకండ్ రో చూడండి ఎలా ఉంది అక్కడ. ఓకే, పర్ఫెక్ట్. సెకండ్ రోలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ వీటికి కలర్స్ ఇద్దాం. ఫస్ట్ రోకి ఏమో యాష్ బ్లూ కలర్, దీనికి ఆరెంజ్, దీనికి ఎల్లో. సేమ్ యాజ్గా అప్లై చేస్తున్నాను. ఈ సెల్కి ఏం కలర్ కావాలి, మీరు కలర్స్లోకి వెళ్ళండి, డిజైన్లోకి వెళ్తే షేడింగ్ మీన్స్ బ్యాక్గ్రౌండ్లో ఇది కావాలి. ఓకే, నెక్స్ట్ వీటన్నిటి కూడా ఒక కలర్ ఇచ్చాడు కదా వేరే, పర్పుల్ లాగా. సేమ్ షేడింగ్, ఇందులోకి వెళ్ళి నేను సేమ్ పర్పుల్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ సెల్స్ చూడండి, వీటికి వేరే కలర్ ఇచ్చాడు, గ్రీన్ కలర్ ఉంది. సేమ్ గ్రీన్ కలర్ అప్లై చేద్దాం. ఓకే, గ్రీన్ కలర్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎల్లో కలర్ ఉన్నాయి, ఎల్లో కలర్ ఇచ్చేద్దాం. షేడింగ్ ఎల్లో, సేమ్ సెలెక్ట్ కాలేదు ఆప్షన్, మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, కానీ అక్కడ బార్డర్స్ చూడండి, బార్డర్స్ వేరే ఉన్నాయి.
చూడండి బార్డర్స్ 3 లైన్స్ ఉన్నాయి కంప్లీట్ బార్డర్, దీనికి కూడా 2 లైన్స్, ఇవి 2 లైన్స్. ఓకే, సో దీనికి 3 లైన్స్ ఇవ్వాలి బార్డర్. సో టోటల్గా మన ఫైల్లోకి వెళ్దాం. టోటల్ సెల్ దట్ ఈస్ టేబుల్, ఈ టేబుల్ బార్డర్ ఇలా ఉండాలి. ఇక్కడ చూడండి బార్డర్స్, ఈ బార్డర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ బార్డర్స్ అండ్ షేడింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇందులోకెళ్ళి టోటల్ బార్డర్ ఏం కావాలి, 3 లైన్స్. 3 లైన్స్ మనకు మధ్యలో వద్దు, మధ్యలో నార్మల్ లైన్సే ఉండాలి. సో నార్మల్ లైన్ సెలెక్ట్ చేసేసి క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి హారిజాంటల్ అండ్ వర్టికల్గా కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా 2 సెల్స్ ఉండాలి ఇందులో. బార్డర్స్ ఇందులో పైన 2 లైన్స్, 2 లైన్ సెలెక్ట్ చేయండి. కింద కావాలంటే కింద కూడా 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోండి. 2 లైన్స్ వచ్చేసాయి. అండ్ ఈ మధ్యలో చూడండి అన్ని కూడా 2 లైన్స్ వచ్చాయి కదా, అవన్నీ సింగిల్ లైన్ చేద్దాం. మొత్తం సెలెక్ట్ చేయండి. మొత్తం సెలెక్ట్ చేసేసి బార్డర్స్ అండ్ షేడింగ్, ఇందులో అవుట్ లైన్ మొత్తం కూడా ఏముండాలి, 3 లైన్స్ ఉండాలి. ఇన్నర్ మాత్రం సింగిల్ లైన్, మధ్యది మాత్రమే. ఓకే, సో లైన్ అన్న మిస్టేక్ అయింది మనం సెలెక్ట్ చేయడం. లైన్ అనేది పర్ఫెక్ట్గా ఈ లైనే కావాలి. ఓకే, సో సేమ్ డిజైన్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి సైజ్ కూడా ఉంది. సైజ్ చేంజ్ చేస్తున్నా నేను, అంటే రోజ్ సైజ్ ఇక్కడ ఇంక్రిమెంట్ చేయండి. లేఅవుట్లోకి వెళ్ళేసి రో హైట్ సేమ్ హైట్. సో ఈ విధంగా మీరు ఎంఎస్ వర్డ్లో టేబుల్స్ అంటే మీకు డిజైనింగ్ ఎలా కావాలి, మాన్యువల్గా ఏ విధంగా డిజైన్ కావాలంటే ఆ విధంగా డిజైన్ కూడా చేసుకునే ఫెసిలిటీ. ఈ వీడియోలో మనం ఓన్లీ ఎంఎస్ వర్డ్లో టేబుల్ ఏ విధంగా డిజైన్ చేయొచ్చు అంటే మనకి ఎలా కావాలి అంటే అలా, అంటే రిక్వైర్డ్ ఫార్మాట్లో చేసుకునే ఫెసిలిటీ. సో ఇది నాకు కూడా కామెంట్ చేయడం ద్వారా తెలిసింది. సో కామెంట్ చేస్తే అక్కడ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దాని ద్వారా మీకు క్లారిటీగా చేసుకోవచ్చు. అండ్ ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క వీడియో క్రియేట్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.